అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నీళ్లు నిధులు నియామకాల పేరుతో వచ్చినటువంటి తెలంగాణలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి అయితే లక్షల ఎకరాలకైతే సాగునీరు అందిస్తామన్న దిశగా అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే రూపొందించడం జరిగింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అయితే అనేక రగడ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం. మరి దీనికి సంబంధించి నీరైతే రైతులకు అందిందా అనేది అయితే ఒక మీమాంస అయితే ఉంది ప్రస్తుతం. దీనికి సంబంధించి అయితే మనతో పాటు కొంతమంది రైతులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే లక్షల ఎకరాలకైతే సాగునీరు అందిస్తామన్న ఉద్దేశంగా అయితే లక్షల కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కట్టడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే రాజకీయ రగడ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం. మరి ఈ నీరు అయితే రైతులకు అందిందా, మరి ఎలా చూడవచ్చు అంటారు? ప్రస్తుతం ఏం చెప్తారు మీరు? గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మిడ్మానేరు, దాని తర్వాత చేవెళ్ళ ప్రాణహిత అనే ప్రాజెక్టు ఆ స్కీమ్ ద్వారా నీరు అందించేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటి మహారాష్ట్రలోని తుమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లి వరకు గ్రావిటీ, ఎల్లంపల్లి నుంచి మళ్ళీ లిఫ్ట్ పంపింగ్ ద్వారా నారాయణపురం, తర్వాత ఇటు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా ఇటు ఎస్ఆర్ఎస్పి నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మిడ్మానేరుకు, ఈ రకమైనటువంటి మొత్తం చేవేళ్ళ వరకు ప్రాణహిత చేవేళ్ళ స్కీమ్ ద్వారా చేవేళ్ళ వరకు కూడా నీరు అందించేటువంటి ఒక స్కీమ్ ద్వారా అప్పుడు ఏదైతే ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ రూపొందించడం జరిగిందో దాని ద్వారా నీరందించి సస్యశ్యామలం చేయాలనేటువంటి ఒక పథకం ఉండేది అప్పుడు. అయితే కాంగ్రెస్ తర్వాత ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో నీరు నిధులు నియామకాలు అనే పేరుతోని వచ్చిన తర్వాత మంచి పర్ఫెక్ట్గా మంచి ఇంజనీర్లు డిజైన్ చేసినటువంటి ఒక మన ప్రాజెక్టును ఏదైతే ప్రాణహిత చేవేళ్ళ ఉన్నదో, అయితే దీన్ని తుమ్మిడిహట్టి నుండి ఇక్కడికి కాక దాన్ని రీడిజైన్ పేరుతో మళ్ళీ కిందికి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అక్కడ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం 3 జాగాల నుండి పంపింగ్ చేసి ఎల్లంపల్లి, అక్కడి నుంచి తర్వాత ఇటు మిడ్మానేరు తర్వాత మల్లన్న సాగర్, తర్వాత అన్నపూర్ణ ప్రాజెక్ట్, తర్వాత ఇంకా తదితర కొన్ని ప్రాజెక్టులకు రూపకల్పన చేసిండ్రు. అయితే ఏంటంటే మెయిన్ గోదావరి నుంచి నీటిని ఎక్కడైతే ఎల్లంపల్లి ప్రాజెక్టులో అక్కడ డ్యాము కట్టించి ఆ నుంచి ఇటు లిఫ్ట్ చేసేటువంటి పథకం. తర్వాత ఇంకా ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇంకా నింపడానికి తుమ్మిడిహట్టి నుండి ఒక మన గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేర్చి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి లిఫ్టుల ద్వారా 1-2 లిఫ్టుల ద్వారా ఇవన్నీ చేపట్టేటువంటి మొదటి స్కీము. దాన్ని మొత్తం ఆ రీడిజైన్ పేరుతో అస్తవ్యస్తంగా తయారు చేసి తర్వాత ఇదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ప్రపంచ రికార్డు సృష్టించాలని ఈ ప్రాజెక్టు నిర్మాణం అతి త్వరలో కొద్ది సమయంలోనే ఎక్కువ మొత్తం కాంక్రీట్, సిమెంటు, స్టీల్ అయితే ఉన్నదో ఎక్కువ వినియోగించుకునేటువంటిది రికార్డుకి ఎక్కడానికి రాత్రికి రాత్రి కొన్ని వేల క్యూబిక్ మీటర్ల సిమెంటును ఉపయోగించి అతి తొందరగా వాళ్ళు నిర్మాణం చేసిన సందర్భంగా అక్కడ ఫస్ట్ మేడిగడ్డ కుంగిపోవడం, అన్నారం లీకేజ్ అవ్వడం, దీని ద్వారా భవిష్యత్తులో కూడా అక్కడ ఎలాంటి నీటిని ఆపి పైకి పంపించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే దాదాపు ఒక 20-25 బ్లాకులు ఉంటాయి అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర. అయితే 1-2 బ్లాకులు కుంగిపోయిన అదే క్వాలిటీతోని, అదే డిజైన్తోని, అదే ఒక ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారంగా నిర్మించినవి 1-2 కూలిన తర్వాత మిగతా స్టాండర్డ్ ఉంటుంది అనేది ఎటువంటి గ్యారెంటీ లేదు. అయితే మొన్ననే ముఖ్యమంత్రితో పాటు ఇంజనీర్లు, మంత్రులు, శాసనసభ్యులు అన్ని పార్టీల వాళ్ళని ఇన్వైట్ చేసిండ్రు. ఒక బీఆర్ఎస్, బీజేపీ తప్ప మిగతా వాళ్ళందరూ పోయి పరిశీలించారు. అయితే ఏదైతే నువ్వు 1,00,000 ఎకరాలు పారిస్తానన్నావో అసలు ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక ఎక్స్పెరిమెంటల్గా అంటే మేడిగడ్డ నుంచి సుందిల్ల, అన్నారం పంపింగ్ చేసి ఎల్లంపల్లి నింపేవరకే మళ్ళీ ఫ్లడ్స్ వచ్చినాయి, మళ్ళీ గోదావరిలోకి విడిచిపెట్టడం జరిగింది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి మీకు ఏమైనా నీళ్ళు అయితే అందినాయి? అసలు రైతులకైతే ఏమైనా లబ్ధి చేకూరిందా?
ఇంతవరకు ఏదైతే ఇక్కడ ప్రాజెక్టులకు కొన్ని నీళ్ళు వచ్చినాయి ఉన్నాయో, ఏదైతే ఇప్పుడు నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా కొన్ని లిఫ్టుల ద్వారా వచ్చినటువంటి నామమాత్రంగానే ఉన్నాయి. కేవలం ఎస్ఆర్ఎస్పి నుండి ఫ్లడ్ కెనాల్ ద్వారా మిడ్మానేర్కి వచ్చినాయో, ఆ మిడ్మానేర్ నుంచి మళ్ళీ గౌరవెల్లి అటువంటి ప్రాజెక్టులకు కొంతవరకు అది కేవలం ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్లనే అందినాయి. కానీ ఈ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఈ బ్యారేజ్ల నుంచి పంపింగ్ చేసినవి మాత్రం ఒక చుక్క కూడా రాలేదు. దానికి ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే గత 6-7 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే ముందు 2-3 సంవత్సరాల నుంచి, కట్టిన తర్వాత లాస్ట్ ఇయర్ వరకు కూడా విని ఎరగనటువంటి రీతిలో ఫ్లడ్స్ రావడం, అధిక వర్షపాతం వల్ల ఈ ఉన్న గ్రౌండ్ వాటర్ పెరిగి ఈ ఏదైతే ఇక్కడ లోకల్గా స్థానికంగా ఉండేటువంటి ప్రాజెక్టులల్లో, చెక్ డ్యామ్లల్లో, చెరువులల్లో నీళ్లు నిండే ఈ వరి ఒక మా ఉత్పత్తి అధికమైనటువంటి ఉత్పత్తి జరిగింది తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ పొలాలు వారిని అనేది అబద్ధం. అది తర్వాత ఏది అంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అది అది మనకు ఏంటంటే అన్ని విధాల అందుబాటులో ఉండి దాని ద్వారానే మా ఈ చెరువులకు, తెలంగాణ కొంత ఏరియాకు కొంత నీరు అందించడం జరిగింది. కానీ కాళేశ్వరం నీళ్ళని మాత్రం అది కలగానే మిగిలిపోయింది. దాంతో భవిష్యత్తులో కూడా ఇప్పటికైతే అంటే ఇక్కడనే సరిగ్గా మెయిన్ ఏదైతే మనం వాటర్ని ఆపి పంపింగ్ చేయాలని అటువంటి ప్రాజెక్టు దగ్గరనే ఈ కుంగడం వల్ల ఇక పైకి పంపించే సాధ్యం కాదు. ఇక్కడ నీటి నిల్వ అనేది సాధ్యమైనటువంటి కాదు. అయితే దీన్ని ఒక స్ట్రక్చరు ఒక పరిపూర్ణంగా ఉండి ఒక మంచి కొన్ని సంవత్సరాల నుంచి నిల్వ ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్ చేసుకుంటూ పనిచేసేటువంటి ప్రాజెక్టుల నుంచి మాత్రమే పైకి ఈ దీని ప్లాన్ ప్రకారంగా పైకి పంపిస్తే బాగుండేది. ఇక్కడనే నీకు మొదటిది ఏదైతే వాటర్ స్టోరేజ్ చేసి పంపింగ్ చేయాలనుకుంటున్నారో, ఎక్కడైతే మనకు నీటి లభ్యత చేకూరుతుందో అది ప్రాజెక్టు కరెక్ట్ లేనప్పుడు ఇక్కడి నుంచి ఏదైతే అన్నపూర్ణ ప్రాజెక్టు, మల్లన్న సాగరు, తర్వాత ఇంకా కొన్ని గౌరవెల్లి ఇవన్నిటికీ పంపడం సాధ్యమైంది కాదు. పోతే అక్కడికి పోయిన తర్వాత ఆ మల్లన్న సాగర్ కూడా అదేదైతే 50 టీఎంసీల కెపాసిటీతో నిర్మించబడ్డది. అయితే 50 టీఎంసీలతో నిర్మించినప్పుడు దానికి గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి సోర్స్ లేదు. దానిపైన ఎలాంటి నదులు కానీ వాగులు కానీ లేవు. అది కేవలం పంపింగ్ ద్వారానే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. అది ఏంటంటే ఆయన ఒక మోడల్గా ఏంటంటే ఒక నిర్మించిన, అంటే ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయో, మన చార్మారే కానీ, అక్కడ తాజ్మహలే కానీ, ఇంకా మక్కా మసీద్ కానీ, అటువంటి నిర్మాణాలు భవిష్యత్ తరాలకు ఒక దాన్ని మన మన ఒక భవిష్యత్తు తరాలకు ఇలాంటి కట్టడాలు కట్టినామని చూపించుకుంటానికి తప్ప అది ప్రజలకు, రైతులకు ఉపయోగపడేది కాదు. అయితే మల్లన్న సాగర్ కట్టే ముందే దానికి ఏంటంటే ఎన్జిఆర్ఐ వాళ్ళ రిపోర్ట్ లేదు, వాళ్ళ సర్టిఫికేట్ లేదు. ఏంటంటే మల్లన్న సాగర్ దగ్గర వైబ్రేషన్స్, అక్కడ భూగర్భంలో ఎప్పటికీ వైబ్రేషన్స్ ఉంటాయి. 50 టీఎంసీలకి అది వాటర్ స్టోరేజ్ చేస్తే అక్కడ ఎర్త్కేక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా అది గిట్ట బ్రీచ్ అయితే మల్లన్న సాగర్ గిట్ట తెగిపోయిన తర్వాత దాని నుంచి అప్పన్ మానేర్, దాని నుండి మిడ్మానేర్ నుంచి లోయర్ మానేరు, ఆ నుంచి మళ్ళీ గోదావరిలో కలిసే అవకాశం ఉంటుంది. ఆ తెగడం వల్ల పైన పట్టణాలు సిరిసిల్ల కానీ, వేములవాడ కానీ, కర్మార్ పట్టణం కానీ, మంతిని కూడా ఇవన్నీ వరదలో కొట్టుకుపోయేటి ప్రాణ నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. మల్లన్న సాగరు అది కట్టడమే పూర్తిగా 100% తప్పు. అందుకోసం నిజంగానే అంత అవసరం ఉన్నప్పుడు అంత కెపాసిటీ, అది ఒక సాంకేతికంగా అంత స్ట్రెంగ్గా కట్టినట్టుంటే నువ్వు 50 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన డ్యామును 10 టీఎంసీల నీటికన్నా ఎక్కువ నింపుతలేరంటే దానికి కారణం అర్థం చేసుకోవచ్చు. అదంతా రైతులు గుర్తించిన విషయమే. ఓకే సార్, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే రేవంత్ రెడ్డితో సహా, ముఖ్యమంత్రితో సహా, మంత్రులు కావచ్చు, అంతేకాకుండా శాసనసభ్యులు కావచ్చు, అక్కడికి వెళ్ళి అయితే పరిశీలించడం జరిగింది. అదే రోజు అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ అయితే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. మహా అయితే 2-3 పిల్లలు అయితే కుంగిన పోయి ఏం చేస్తారన్న కోణంలో సైతం అయితే మాట్లాడడం అయితే జరిగింది కదా. దానికి సంబంధించి ఎలా చూడవచ్చు అంటారు? ఇప్పుడు ఒక 25 బ్లాక్ల వరకు ఉంటాయి దాదాపు.
25 బ్లాకుల నుంచి అన్నీ ఒకటే క్వాలిటీ. అది నిర్మించిన సంస్థ, నిర్మాణ సంస్థ ఒకటే క్వాలిటీ, అది ఒకటే టైంలో కట్టింది. అది డిఫరెన్స్ కాదు, వేరే వేరే కాంట్రాక్టర్లు కాదు. అయితే ఇది ఎంత నాణ్యతతో మిగతా పిల్లలు కూడా అంతే నాణ్యత కొద్ది ఉండేది. ఇది కుంగిన తర్వాత మిగతా కుంగదనే ముచ్చట లేదు కదా. ఒక మనిషికి ఒక 2 కాళ్ళు ఉన్నప్పుడు ఒక కాలు ఇంకొక కాలు ఉన్నదంటే అది ఇది అంతే సంగతి. ఎందుకంటే అది ఆ స్ట్రక్చరే అంత. ఇది నువ్వు రిపేర్ చేసినా మిగతా పిల్లలు కుంగయ్య అనే గ్యారెంటీ ఏం లేదు. ఏంటంటే సేమ్ అదంతా క్వాలిటీ ఒకటే, కాంట్రాక్టర్ ఒకటే పీరియడ్లో కట్టినటువంటిది. కాబట్టి ఆడ భవిష్యత్తులో దాన్ని రిపేర్ చేయించి మళ్ళీ వృధా ఖర్చు, దానికి ఇంకేందంటే పంపులు అక్కడ వృధాగా కొన్ని వేల కోట్ల రూపాయలతో చేసిన పంపులు ఉన్నాయి. వాటికి అవుట్డేట్ మిషన్స్ అవన్నీ పంపులు, వాటికి ఒక వేల సంఖ్యలో వేలలో దానికి దాదాపు 25-30 వేల కోట్లు ప్రతి సంవత్సరం గిట్ట నడుస్తాయి. అది వర్కౌట్ అయ్యేది కాదు. దాదాపు ఒక ఎకరానికి 55 నుంచి 70-80 వేల ఖర్చు అవుతుంది రైతు ప్రభుత్వానికి. అది రెమ్యునరేటివ్ అంటే ఒక ఫలితాన్ని ఇచ్చేటువంటి స్కీమ్ కాదు ఇది. ప్రతిఫలం అనేది ఆశించి ఎవరైనా ఏ పని చేసినా ప్రతిఫలం ఆశిస్తారో అటువంటి ప్రతిఫలం లభించేటువంటి స్కీమ్ కాదు. అవసరాలకు మెయిన్గా ఎంత దూరం పోతున్నాయో ఈ వాటర్, ఎంత దూరం పంపింగ్ చేపట్టినో అంత ఖర్చుతో కూడుకున్నటువంటి అది తేంది కదా. అంటే దీనికి బదులుగా ఏదైతే తుమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లి నుంచి ఆ స్కీమ్నే మంచి స్ట్రెంథన్ చేసి దానికే నిధులు వెచ్చించి దాని ద్వారానే మొత్తం తెలంగాణను పాత డిజైన్ ప్రకారంగానే చేస్తే అది బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం తలపెట్టిన 3వ టీఎంసీ కూడా వృధానే. అంతకుముందే విలాసాగర్, బోయినపల్లి మండలం విలాసాగర్లో అక్కడ రైతులు ఒక సంవత్సరం ధర్నా చేయడం జరిగింది. 3 టీఎంసీ ఇది కాలువ వద్దు అనేది. అప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు కూడా సలహా ఇచ్చారు, రిటైర్ వాళ్ళు కూడా. అయితే అయినా కానీ 3వ టీఎంసీ కెనాల్ దవ్వి వేలాది కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఇప్పుడు అది అర్ధాంతరంగానే నిలిచిపోయినా పర్వాలేదు, తవ్వింది మిగతా భూమినైనా రైతులకు కాపాడి చెడగొట్టకుండా ఉంచాలని, తవ్విందాన్ని ఏదైనా కానీ వాటర్ స్టోరేజ్, దాని ద్వారా గ్రౌండ్ వాటర్ నిలవడానికి చిన్నపాటి ఒక కుంటలో చెరువుల తరిక వాటిని ఒక ఏదైతే కెనాల్ను కూడా వాటర్ స్టోరేజ్కి ఉపయోగించుకోవాలి తప్ప అది ఎందుకు అక్కర్రాదని చెప్పి తెలియజేస్తాం. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం, మనతో పాటు కొంతమంది రైతులు అయితే ఉన్నారు. వీరికి సంబంధించి అయితే మాకైతే ఒక్క చుక్క నీరు సైతం ఏమైతే వాడుకోలేదు అని చెప్పేసి, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏమైతే వాడలేదని చెప్పేసి వారైతే కుండ బదులుకున్నట్టయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా కేవలం చరిత్ర పుటల్లోకి నిలవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టారు తప్ప రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదని చెప్పేసి అయితే వారు ప్రధానంగా చేస్తున్న అంశం అయితే మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులు కావచ్చు, అంతేకాకుండా శాసనసభ్యులు అయితే అక్కడికైతే వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఒక రకమైన రాజకీయ రగడ అయితే కొనసాగుతుంది. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి అయితే పూర్తి అయితే ప్రజలకైతే చేరవేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.